కోళ్ల నాగేశ్వరరావు అనే నేను భీమవరం నియోజకవర్గం రాయల గ్రామంలో ఒక వరి రైతుగా, ఆక్వా రైతుగా, పాడి పరిశ్రమ పెంచే, పశువులు పెంచే ఒక రైతుగా నేను జీవనం సాగిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రజాస్వామ్యంలో రాజకీయంగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా చేశాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ అగ్రగామంగా ఉండాలనేది కలగనే వ్యక్తుల్లో నేను వ్యక్తిని. సమాజ హితం కోసం నా వంతు నేను ఒక ట్రస్ట్, మా తల్లిదండ్రుల ట్రస్ట్ పెట్టి ఎవరికైనా సాయం చేయవలసిన పరిస్థితులు ఎప్పుడైనా సరే ముందుండే కుటుంబం మాది. అలాగే వ్యవసాయాధారిత ప్రాంతం మన ఏరియా అంతా కూడా. దానిలో భాగంగా ఈరోజు 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రజలందరూ కూడా భారతదేశం ముందర భారతీయుడిని, తర్వాత ఏదైనాను భారతీయ ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వ్యక్తిగా నేను ఎన్నో రాజకీయాలుగా అంత ముందర చంద్రబాబు నాయుడు గారితో కానీ, లోకేష్ బాబు గారితో, ఇక్కడ అంజబాబు గారితో కానీ అందరితో కూడా నేను ఎన్నో కార్యక్రమాలు రాజకీయం చేస్తున్నాను. అలాగే వ్యవసాయం కూడా చేస్తున్నాను దేశానికి. అలాగే నేను ఒకప్పుడు ఎన్సీసీ, మరి స్కూలు టైంలో ఎన్సీసీ లీడర్ కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ సమాజానికి, ప్రజలకి, భారతీయ పౌరుడిగా స్వతంత్ర దినోత్సవం వేళ నేను అన్ని కార్యక్రమాలు కూడా చేసి ప్రజల యొక్క మనోలు పొందడం కోసం కాకుండా సమాజానికి, ప్రజలకు, ప్రాంతానికి అభివృద్ధి విషయంలోనూ, సంక్షేమ విషయంలోనూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. భారతీయ ప్రజలందరికీ కూడా, భీమవరం ప్రజలకి, పశ్చిమ గోదావరి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ భారతీయ ప్రజలందరూ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ప్రపంచంలోని భారతదేశం గొప్పకోవడానికి చెప్పి అందరూ ఆకాంక్షించాలి, కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్.